హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చెప్పాను కదండి, నేను రోజు 1 అవర్ అయితే వాకింగ్కి వెళ్తాను. సో ఈ విధంగా నేను బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటున్నానండి. నైట్ అయితే సోక్ చేయలేదండి, డైరెక్ట్ ఓట్స్ తీసుకొని, మీకు చెప్పాను కదా ఓట్స్, చాక్లెట్ ఓట్స్ అని మీకు చూపించాను కదా, ఆ ఓట్స్ను కొంచెం బనానా వేసేసుకొని, మిల్క్ వేసేసుకొని, ఇంకొద్దిగా హనీ, ఒక స్పూన్ వరకు హనీ వేసేసుకొని, ఈ విధంగా నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకున్నానండి. సో చాలా బాగుందండి ఇలా తీసుకోవడం వల్ల. నాకైతే వెయిట్ అయితే చాలా లాస్ అయితే అవుతున్నానండి ఈ మధ్య. చాలా రోజుల నుంచి దగ్గర దగ్గర 10 డేస్ పెయిన్ అయిందండి నేనైతే డైట్ చేయబట్టి. సో ఈరోజు నేను ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ అయితే ఇలా జొన్నలు తీసుకుంటానండి. జొన్నలు అయితే నేను నైట్ అంతా నానబోసి సోక్ చేసి పెట్టేసుకున్నానండి. మీకు వీలు కాకపోతే ఒక 3 to 4 hours వరకు కూడా నానబేసుకోవచ్చు, అంటే సోక్ చేసుకోవచ్చు అండి. నేనైతే నైట్ అంతా చేసేసుకొని ఇలా క్లాత్ మీద ఒక 5 minutes అండి, వాటర్ అంతా మనకు క్లాత్ బీడ్చుకునేలాగా పెట్టేసుకొని, అలాగే డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకున్నాం అనుకోండి, కొంచెం వాటర్ ఎక్కువ పడిపోతే మరీ ఎక్కువ మెత్తగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనకు కొంచెం పొడిలాగా, జొన్న పొడిలాగా రావాలండి. అప్పుడే మనకు సంగటికి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట, బాగుంటుంది. మరీ పిండి అయిపోతే ఒక జావలాగా అయిపోతుంది అనమాట. అలాగే మనం ఇట్లా క్లాత్ మీద అలా కాకుండా మనం క్లాత్ మీద ఇలా వేసేసి తీసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ అంతా క్లాత్ బీట్ చేసుకుంటుంది కాబట్టి మనం ఒక 2 times అలా లైట్గా మిక్సీ పట్టామంటే కొంచెం బరకగా ముక్కలుగా వస్తుందండి. అలాగే వాటర్తో పడితే మొత్తం ఇట్లా నుజ్జు అయిపోయినట్లు మొత్తం పిండిలాగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేయండి, చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, అక్కడక్కడ కొద్దిగా జొన్నలుగా కొంచెం బరకలాగా, అంటే కచ్చా పచ్చాలాగా అంటారు చూడండి, అలా చిన్న చిన్న ముక్కల్లాగా మనకు జొన్నలు కనపడుతూ ఉండాలండి. మరీ అంత మెత్తగా కాకుండా, అప్పుడే సంగటి అనేది చాలా బాగుంటుంది. సో నేనైతే ఈ విధంగా ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటానండి. ఈసారి ఏం చేశానంటే, నేను ఒక 3 గ్లాస్ ఆఫ్ జొన్నలు తీసేసుకొని నానబెట్టేసుకొని ఒక 2 days స్టోర్ ఉండేలాగా అండి, నేను ఈ రోజుకైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత ఇది వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. నాకు ఇంకా ఒక 2 days వస్తుంది. మరీ ఎక్కువ డేస్ అయితే ఫ్రిడ్జ్లో ఉండదండి. 2 or 3 days అయితే పర్వాలేదు, ఎందుకంటే నేను ఇంతకుముందు ఇలా ట్రై చేశాను కాబట్టి ఈరోజు మీకు చెప్తున్నానండి. ఇలా మీరు ఒకవేళ రెగ్యులర్గా చేసుకోవాలంటే కష్టం ఉంటుందండి. మనం ఎప్పుడు జొన్నలు ఇట్లా తయారు చేసుకోవాలంటే కష్టం లేకుండా ఇలా ఒక 3 days వరకు మనం ఫ్రిడ్జ్లో కొట్టి పెట్టేసుకోవచ్చండి, బాగుంటుందన్నమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేశాను కాబట్టి మీకు ఈరోజు మళ్ళీ వీడియోలో చెప్తున్నానండి. నాకైతే ఒక 2 days వస్తుంది ఇంకా ఈ పిండి అయితే. ఆల్రెడీ ఒక రోజుకు నేను గ్లాస్లో తీసి పెట్టేసుకున్నానండి. ఈరోజు నా లంచ్కి వచ్చేసి జొన్న సంగటి చేసుకుంటున్నానండి. ఇది చాలా బాగుంటుంది, పెరుగుతో కానీ పప్పుతో కానీ, ఇంకా ఏవైనా పికిల్స్ ఉన్నా కూడా పక్కన పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇంకా నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. సో నేను ఈ విధంగా అయితే ఆ డబ్బాలో ఉండే పొడినంతా జొన్న పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఒక 3 days వరకు ఉంటుందండి, మరీ ఎక్కువ రోజు స్టోర్ అయితే ఉండదండి. సో ఈ విధంగా నేను వాటర్ అయితే ఒక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోనండి. 1 గ్లాస్ పిండికి ఒక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం, అంటే కొంచెం ఉప్పు గలలు వేసేసుకున్నాను అనమాట. ఇలా వేసేసుకొని, ఇది ఎప్పుడైనా జొన్న సంగటి మీరు మ్యాక్సిమం నేను ఇంతకుముందు వీడియోలో చూపించానండి, బట్ ఈరోజు నేను మళ్ళీ లంచ్ చేస్తున్నానని చూపిస్తున్నాను. మ్యాక్సిమం సిమ్లో పెట్టి చేసుకోవాలండి, హైలో పెడితే గడ్డ కట్టిపోతుంది, అంటే ఉండలు కట్టిపోతుంది అన్నమాట. అందుకనేసి మ్యాక్సిమం సిమ్లో పెట్టి చేసుకోండి, చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా ఇలా వచ్చిందండి. ఇలా నేను పప్పుతో ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఆసం ఉంటుందండి, చాలా బాగుంటుంది. నాకు కొంచెం కోల్డ్ అయింది కానీ అయినా పర్వాలేదు అనేసి నెయ్యి వేసుకొని తినేసాను అనమాట. నేను నెయ్యి ఇంకా పప్పు, ఇక్కడ వచ్చేసి మామిడికాయ పచ్చడి, వీటితో చాలా బాగుందండి కాంబినేషన్ అయితే. మీరు కూడా ఇలా తప్పకుండా చేసుకొని తినండి, వెయిట్ లాస్ వచ్చి చాలా త్వరగా. నాకు ఇంకా బ్రౌన్ రైస్, ఈ రైస్ కన్నా, ఇట్లా ఇడ్లీ రవ్వ కన్నా జొన్నలతో నాకు వెయిట్ లాస్ చాలా త్వరగా అవుతానండి. నేను గమనించింది అయితే అదే. జొన్నల వల్ల వెయిట్ లాస్ తొందరగా అవుతామండి, బ్రౌన్ రైస్ వల్ల అంత తగ్గం కానీ. బట్ నేను తీసుకుంటానండి, రోజు అదే తింటే బోర్ కదండి, అందుకనేసి నేను అది ఇది 2 తీసుకుంటూ ఉన్నాను. అప్పుడప్పుడు చూస్తున్నారు కదా, ఉప్మా రవ్వ కూడా తీసుకుంటున్నానండి. ఈ విధంగానే అయితే నేను డైట్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకున్నాను అనమాట. రోజు అది తింటే బోర్ వస్తుందండి, అందుకని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను దోశకు వేశానండి. దోశకు వచ్చేసి శనగలు, ఇంకా బొబ్బెర్లు, పెసలు, ఇంకా మినప్పప్పు, ఇవన్నీ వేసుకున్నానండి. నాకు ఇక్కడ శనగలు
అయితే మొలకలు వచ్చాయి. నేను ఏం చేశానంటే ఊరు నుంచి తెచ్చుకున్నాను అండి శనగలు. వాటిలో మట్టి ఉందనేసి ఒకరోజు నేను మీకు చూపించలేదు ఈ శనగలు వీడియోలో. అప్పుడు ఊరు నుంచి తెచ్చుకున్నా అన్నా కదండి, వాటిలో శనగలు కూడా తెచ్చుకున్నాను. సో వీటిని అయితే మిద్ది పైన ఆరేసానమాట. కడిగేసి మట్టి ఉందనేసి కడిగేసి మిద్ది పైన ఆరేస్తే అది పెద్ద వర్షం రావడం వల్ల మిద్ది పైనే ఉంచేసాను. అదేంటంటే మా అపార్ట్మెంట్లో పావురాలు ఉంటాయి కదండి, అందుకని ఎక్కువ తినేస్తాయని టెర్రస్ మీద వేసినప్పుడు క్లాత్ వేసేసి పెట్టేసాను అనమాట. అది తడవడంతో ఆ శనగలు అనేవి మరుసటి రోజు కొద్దిగా అంత ఎండ రాలేదండి, కొంచెం మబ్బుగా ఉన్నింది. అది నెక్స్ట్ డేకి మొలకలు వచ్చేసాయి అనమాట. సరేలే ఇంకా త్వరగా వీటిని అయిపోగొట్టేస్తాం, చాలా రోజులు స్టాక్ పెట్టేస్తే మళ్ళీ వర్షాలు పడే కదా సీజన్ అండి, ఒకసారి మొలకలు వచ్చేసిన తర్వాత పాడైతాయి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే వీటిని మ్యాక్సిమం దోశలకు ఇట్లా ఉపయోగించేసుకుంటున్నానండి. ఇలా దోశ పిండికి అయితే అరేంజ్ చేసి పెట్టేసుకున్నా, ఎలాగో ప్రోటీన్ కూడా మంచిగా ఉంటుందని ఈ విధంగా నేనైతే దోశల పిండి అయితే కొట్టి పెట్టేసుకున్నానండి. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కింద వచ్చేసి నేను ఇక్కడ మీల్ మేకర్ తీసుకుంటున్నాను. మీల్ మేకర్ ఇలా వాటర్లో వేసేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత అవి బాగా నానిన తర్వాత వాటర్ అనేది వంపేసేసుకొని ఇక్కడైతే స్ట్రైన్ చేసి పెట్టేసుకున్నానండి మీల్ మేకర్ను. ఇంకా చిన్నగా ఒక టమోటా, ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా వేడి వాటర్లో వేసేస్తే మనకు తొందరగా మీల్ మేకర్ అనేది మంచిగా తయారవుతుందండి, సాఫ్ట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీల్ మేకర్ తీసుకున్నాను. తర్వాత వీటిని నేను ఒక పెరుగు అనేది ఒక 3-4 స్పూన్స్ వరకు, పెద్ద స్పూన్స్ వరకు పెరుగు తీసుకున్నానండి. అలాగే మిర్చి అయితే ఒకటంటే ఒక చిన్న మిర్చి ముక్క తీసుకున్నానండి, కట్ చేసేసాను. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నానండి. వీటినన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మనం డైరెక్ట్గా కొత్తిమీర, ఈ పుదీనా వేసుకునే దాని బదులు ఇలా మిక్సీ పట్టి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా మీల్ మేకర్కి పట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నేను ఆల్రెడీ ఈ పెరుగులోనే సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. కొంచెం సాల్ట్ అనేది వేసేసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మీల్ మేకరు వాటర్ అంతా తీసేసి పెట్టేసుకున్నానండి. ఇక్కడ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్, ఇంకా టమోటాలు, కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. పెప్పర్ వద్దనుకునే వాళ్ళు వేసుకోవద్దండి, పెప్పర్ కావాలి. పెప్పర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కదా అనుకుంటే వద్దండి, మిర్చి ఉన్నా కూడా పర్వాలేదు అనుకునే వాళ్ళు పెప్పర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా కొంచెం దీంట్లో సాల్ట్ వేసానండి, మళ్ళీ కొంచెం మీల్ మేకర్ మీద కూడా సాల్ట్ అనేది పైన వేసేసుకున్నా నేను. ఒకసారి ఇలా ట్రై చేసుకొని తినండి, ఈవినింగ్ పూట చాలా బాగుంటుందండి. మంచి ప్రోటీన్ ఫుడ్ కదా ఇది, చాలా బాగుంటుందండి. మనకు డైట్ చేసేటప్పుడు ప్రోటీన్ మెయిన్ కదండి. నేనైతే ఈ విధంగా డైట్ ప్లాన్ అనేది చేసుకుంటూ ఉన్నానండి. మనకి ఎక్కువగా నైట్ టైమ్స్ ఆకలి కూడా వేయదండి ఇలా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే. ఇక్కడ కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాను. సో పెప్పర్ వద్దనుకుంటే మీరు వేసుకోకుండా ఉండొచ్చండి, కానీ పెప్పర్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి అంతా కలుపుకొని తీసుకోవడమే అండి, తినేయడమే. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.